హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గగనాస్ కిచెన్. ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు బ్రౌన్ షేడ్ రావాలండి. ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర, సాయి మినపప్పు ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిటపట్లాడాలండి. ఎండుమిర్చి అండి, ఒక 2 ఎండుమిర్చి, ఇంగువ కొంచెం. నేను అన్నిట్లో తాలింపులో ఇంగువ కంపల్సరీ వేస్తానండి. ఇంగువ చాలా మంచిది హెల్త్కి. కరివేపాకు, తాలింపు వేగిపోయింది కదండి. మనం ఇప్పుడు ముందుగా కోసుకున్న బెండకాయ ముక్కలు, నేను 1 కేజీ నాకు బెండకాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి. కొంతమంది ఉల్లిపాయ వేస్తారండి, అలా ఉల్లిపాయ వేస్తే తీపి వస్తుంది. కొంతమంది అలా చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటారు, ఇలా చేసుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఇలా బెండకాయ ముక్కలు వేసుకున్నాం కదండి. ఒకసారి బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం కదండి. ఇలా ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు, అందరు పసుపు కొంచెం వేసుకుంటారండి, నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. పసుపు హెల్త్కి మంచిది. పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలండి. ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం మొత్తం అడగంటకుండా. ఒకసారి కలుపుకున్నాము, మిక్స్ చేసుకున్నాం. ఇలా జిగురు వస్తుంది కదండి, ఇలా రాకుండా ఉండడానికి నేను ఒక మంచి టిప్ చెప్తాను. చూసారా, పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరిగేసుకుంటే స్మెల్ వస్తుంది, అలా ఏం ఉండదండి. ఈ జిగురు అంతా మొత్తం అసలు జిగురు లేకుండా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, కొంచెం జిగురు తగ్గింది. ఒకసారి ట్రై చేయండి. పెరిగేస్తే పెరుగు వాసన అలా ఏ ఉండదు. చూసారా, ఇలా మగ్గిపోయింది. మీరు గమనించారా, జిగురు అనేది లేదు అసలు. ఇందాక చూసారండి, మొత్తం నీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇంతా కలుపుకుందాం. చూసారా,